అందరికీ నమస్తే. చాలామంది మనల్ని బాబాయ్ గారు మీరు చేసే విధంగా సాంబార్ పొడి రసం పొడి చేసి ప్రత్యేకంగా మాకు ఫుల్ వీడియో పెట్టమని అడుగుతున్నారండి. అందుకని నేను చేసే పద్ధతిలో మీకు సాంబార్ పొడి ఎలా చేయాలో రసం పొడి ఎలా చేయాలో సింపుల్గా మీకు చేసి చూపిస్తాను. మీరందరూ ఇంట్లో చక్కగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ సాంబార్ పొడి రసం పొడి అన్నీ చక్కగా విడివిడిగా మీకు కొలతల ప్రకారం చెప్తా, పక్కా కొలతలతో మీకు చేసి చూపిస్తా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. మనం 1 కేజీ రసం పొడి 1 కేజీ సాంబార్ పొడి చేస్తున్నామండి. ముందుగా 1 కేజీ సాంబార్ పొడి చేస్తాను. ఈ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి, ఒకసారి చూడండి. 330 గ్రాములు ఎండుమిరపకాయలు, 500 గ్రాములు ధనియాలు, గుప్పెడు కరివేపాకు, 70 గ్రాములు కందిపప్పు, 20 గ్రాములు మిరియాలు, ఏ బియ్యం అయినా పర్వాలేదు, 35 గ్రాములు బియ్యం, 35 గ్రాములు జీలకర్ర, 70 గ్రాములు పచ్చిశనగపప్పు, 35 గ్రాములు ఇంగువ, 35 గ్రాములు పసుపు, 20 గ్రాములు మెంతులు. ఇవండి 1 కేజీ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు. వీటిని సన్న మంట మీద దోరగా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ముందుగా ధనియాలు వేయించుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ దినుసులన్నీ సన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుని సన్న మంట మీద వేయించుకుంటే మంచి స్మెల్ వస్తాయండి. ఆ స్మెల్లే మనకు చెప్పుద్ది అనమాట ఈ చక్కగా వేగినవి అని. ఓకే, ఇప్పుడు ధనియాలు వేయించుతున్నాను కదా, ఈ ధనియాలు కూడా కమ్మని సువాసన వస్తుంది వేయించుతుంటే. అలా వేయించుకుంటేనే సాంబార్ పొడి మంచి వాసన ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కంపల్సరీగా సన్న మంట మీద దోరగానే వేయించుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. తొందరగా అయిపోవాలని ఫుల్ మంట పెట్టి మాడగొట్టుకోవద్దండి. అప్పుడు సాంబార్ పొడి కలర్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. ఓకే, ధనియాలు వేగాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. చూసారండి, ధనియాలు నలిపితే ఈ విధంగా నూక లెక్క అయితే పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు శనగపప్పు వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక బియ్యం కూడా వేసుకుందాం. ఈ శనగపప్పు బియ్యం 1 నిమిషం వేగాక మిరియాలు మెంతులు వేసుకుందాం. ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకు వేసుకున్న 1 నిమిషానికి ఇంగువ కూడా వేసుకుందాం. కరివేపాకులో తడంతా పోయిన తర్వాత జీలకర్ర కూడా వేయించుకుందాం. ఇదంతా కలిపి 2 నిమిషాలు వేయించుకుని తీసేసుకుందాం. ఇప్పుడు 1 చెంచా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఈ ఎండుమిరపకాయలు నల్లగా మాడకుండానే వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు ఏమాత్రం నలుపు వచ్చినా సాంబార్ కూడా నల్లగా అయిపోద్ది, సాంబార్ కూడా నల్లగా అయిపోద్ది. అందుకని సన్న మంట మీద ఈ ఎండుమిరపకాయలు ఒకే కలర్లో ఉండేటట్టుగా, అంటే నలుపు రాకుండా చక్కగా దోరగా వేయించుకుంటేనే సాంబార్ పొడి కలర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. దీని మీద పసుపు వేసేసుకుందామండి. సాంబార్ దినుసులు అయితే అన్నీ వేయించేసాము. ఇప్పుడు ఒక్కసారి అన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాం. కేజీ సాంబార్ పొడి దినుసులు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 1 కేజీ రసం పొడి వేయించుకోవడానికి దినుసులన్నీ ఇక్కడ ఉన్నాయి, చెప్తాను. 310 గ్రాములు ధనియాలు, 210 గ్రాములు ఎండుమిర్చి, 155 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మిరియాలు, 100 గ్రాములు కందిపప్పు, 80 గ్రాములు ఉప్పు, 20 గ్రాములు పసుపు, 20 గ్రాములు మెంతులు, 5 గ్రాములు ఇంగువ. ఇవండి మనకి 1 కేజీ రసం పొడికి కావాల్సిన దినుసులు. వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి సన్న మంట మీద చక్కగా వేయించుకుందాం. ఓకే, ఇందాకట్లాగే దినుసులన్నీ సన్న మంట మీద దోరగా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. రసం పొడి కూడా మంచి స్మెల్ ఒకటి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ దినుసులన్నీ ఎంత సన్న మంట మీద అంత దోరగా వేయించుకుంటే
రసం పొడి అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఓకే, ఎండ మాత్రం చాలా దంచి కొడుతుందండి. బట్టనెత్తి మాత్రం చెవంటతో తడిసిపోతుంది, సుర్ర అంటుంది బట్టనెత్తి. ధనియాలు వేగాయండి, తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కందిపప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మిరియాలు వేసేసుకుందాం. కందిపప్పు మిరియాలు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మెంతులు ఇంగువ కూడా వేసేసుకుందాం. ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకున్నాక జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక 2-3 నిమిషాలు ద్వారగా వేయించుకుందామండి. ఎండ కొట్టింగ్, చెమట పట్టింగ్, చూసారా ఎండ అల్లాడిస్తుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా, బాగా వేగాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 చెంచా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేయించుకుందాం. ఇదిగో చూసారండి, ఎండుమిరపకాయలు ఈ విధంగానే వేగాలి. ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ దినుసుల పైన ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం. అదండి, సాంబార్ పొడి రసం పొడి 2 చక్కగా సన్నమంట మీద దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసి పెట్టుకుందాం. ఓకే, సాంబార్ పొడి రసం పొడి పక్కూరికి వెళ్ళి మరాడించుకొచ్చానండి. వాసన మాత్రం గుమగుమలాడుతున్నాయి. ఆహా ఆహా, రసం పొడి సాంబార్ పొడి ఎంత మంచి వాసన వస్తే తెలుసండి. బ్రహ్మాండంగా ఉంది స్మెల్ మాత్రం. సాంబార్ కానీ రసం కానీ ఈ పొడులతో చేసుకుని తింటే, వేడివేడి అన్నంలో పోసుకుని తింటే అబ్బా స్వర్గం. మన ఛానల్లో నేను ఎప్పుడు సాంబార్ చేసినా రసం చేసినా ఇదే ప్రాసెస్లో తయారు చేసిన పొడులతోనే నేను తయారు చేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ 2 తీసుకెళ్ళి సీసాల్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, ఇది రసం పొడి అండి, కరెక్ట్గా కేజీ వచ్చింది. ఇది సాంబార్ పొడి అండి, కేజీ 100 గ్రాములు వచ్చింది. ఈ విధంగా మనం సీసాల్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే, మూతలు గట్టిగా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పక్కాగా 3-4 నెలలు నిలవ ఉంటుంది. ఒక్క రోజులో మనం 2 గంటలు మనకి కాదు అని అనుకుంటే, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని చక్కగా 1 by 1 వేయించుకుని అట్లా పొడి చేసుకుని సీసాల్లో స్టోర్ పెట్టుకోవచ్చు. ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఆఫీస్లో మీ కొలీగ్స్కి కానీ అందరికీ తలో 50 గ్రాములు తలో 100 గ్రాములు మనం స్వీట్సే పంచి పెడతాం కదండి. అలా పంచిపెట్టారనుకోండి, వాళ్ళ ఇంట్లో రసము సాంబారు చేసుకుని తినేటప్పుడల్లా అబ్బా మా ఫ్రెండ్ ఏ క్లాస్ అయిన సాంబార్ పొడి రసం పొడి మాకు ఇచ్చింది, చాలా బాగుంది అని వాళ్ళు తలుచుకుంటారు. ఆస్వాదిస్తూ వాళ్ళు ఈ రుచిని ఆస్వాదిస్తూ వాళ్ళు అన్నంలో వేసుకుని తినేటప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులుండవు. అందరూ ఆనందంగా ఉండటమే మనకు కావాలి, అందరి సంతోషమే మనకు కావాలి. అందుకని మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో నేను ఎలా చేశానో అలాగే చేసుకుంటే పక్కాగా 3-4 నెలలు నిలవ ఉండే ఈ రసం పొడి సాంబార్ పొడి మీరు తయారు చేసుకుని అందరూ హ్యాపీగా ఆస్వాదిస్తూ తినొచ్చు. తిన్నప్పుడల్లా బాబాయ్ గారి సాంబార్ పొడి రసం పొడి సూపర్ అని మీరే నాకు కామెంట్ చేయాలి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో పెడతాం. చేసాలు చేతిలో ఉన్నాయి, ఏళ్ళు ఖాళీ లేవు. బాయ్.